శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఆయన ప్రపంచంలో ఉన్న మంచి పనులు ఒక ఆజాద్ గారు ఏం చేశారు, ఏపీ తెలంగాణలో మొత్తం తిరుగుమని లెటర్ ఇచ్చారు తెలంగాణలో. పోలీస్ అధికారులు ఎవరు ఆపొద్దు, ఈయన కొంచెం ప్రత్యేకంగా ఉండు కాబట్టి అతీతమైన శక్తులు ఉన్నాయి ఈయన దగ్గర, బోడిలింగం గారి దగ్గర అని కాగితం ఇస్తే ఇక ఆయన తిరిగి దుర్వినియోగం చేశాడు. రెండో విషయం ఏం చేశారంటే ప్రజలు ఆకర్షణకు లోనయ్యారు. ఇప్పుడు విభూతి రాసుకొని పైన వృక్షోజాలు కనబడి కింద లింగం లేకుండా కనబడుతుంటే ఇదేదో శక్తి ఉన్నట్టుందని ఇట్లా అక్కడ అయింది. వీళ్ళని గెలవలేడు. రెండు విషయాలు. మూడో విషయం చేసింది ఏంటంటే అమ్మా, ఈయన గారు ఆ రాధిక అనే అమ్మాయిని జనవరి 1 తాళి కట్టడాలు ఎవరు ఊహించలేరు. అవును గురువు. చూసారా పరమాత్ముడు ఎంతటి స్కెచ్ చేస్తాడంటే శివుడితోనా ఆటలు. శివుడి పేరు చెప్పి చితాభస్మం రాసుకున్న నీకేమైంది చూసారా. జనవరి 1 రోజు ముగించాడు తండ్రి ముహూర్తం. అవును. జనవరి 1 ఏమో అందరికి మంచిగా ఉంటుంది, ఈయన గారు ఆ రోజు వేసాడు యమపాశం ఆ అమ్మాయి మెడలో. తర్వాత ఆ అమ్మాయి కరెక్ట్గా వర్షిని పెళ్లి చేసుకున్నాక దిగింది. అప్పటిదాకా రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మొదటి సంబంధంలో తల్లి కూతురులు అనేది ఓవరాల్గా చెప్పారు స్టేట్ మొత్తం. కాబట్టి అమ్మాయి రాదు. నువ్వు అనుకుంటావా ఇప్పుడు ఉదాహరణకమ్మా, నీ పెనిమిటి నువ్వు ఇద్దరు ఉన్నారు, నీ పెనిమిటి పక్కన ఉన్న తన అమ్మ అని చెల్లి అని అక్క అని మాట్లాడితే నువ్వు ఇంటరప్ట్ అవుతావా? అస్సలు కావు. అదే నీ పెనిమిటి ఓర చూపుతో చూసిండు అనుకోండి, నువ్వేం చేస్తావు, ఇంక ఏం సంగతులు అని మొదలు పెడతావు కదా. ఇట్స్ డిఫరెంట్. ఇట్ ఈస్ అ రైట్ టు కమ్ అండ్ ఆస్క్. నీకు ఒక వాల్యూ వచ్చింది, ఆ వాల్యూలో వాడు ఏం చేస్తాడు, తల్లి కూతురు అన్నంత వరకు ఆ అమ్మాయి బయటికి రాలేదు. అమ్మాయి హట్ అయిపోయిందిగా, మేమిద్దరం లవ్ యూలు కిస్సింగ్లో అన్నీ ఈ ఓవర్గా రావడం చేత రియాక్ట్ అయ్యి నన్ను మోసం చేశాడు, పతనం చేశాడు. ఈ అమ్మాయి వచ్చింది కదా. ఈ మొత్తం పాత్రలో ఎక్కువ కృతజ్ఞతలు, ఎక్కువ ప్రశంసలు, ఎక్కువ విలువలు, ఎక్కువ 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 ఆలోచనలు ఇవ్వాల్సిన ఒకే ఒక్క వ్యక్తి రాధిక. ఎందుకంటే ఆవిడ రాకపోతే ఈ సీన్కి బలమే రాకపోయేది. ఈ సీన్లో ఇంటర్వ్యూలే లేకపోయేది. అసలు సీన్ గాడే సోలో హీరో అయ్యేటోడు. అయితే సీన్ గాడికి ఇంటర్వ్యూలు ఇచ్చిందే ఆ అమ్మాయి. బాగా గమనించండి. దానికి ముగింపు ఎవరు ఇచ్చారు తెలుసా అమ్మాయి? ఇందులో తెలంగాణ ప్రజలు ఇచ్చారు. శివరుద్ర సాధువు ఇవ్వలేడు. ఎందుకంటే శివరుద్ర సాధువే. ఆ రోజు నుంచి నేను సాధువే, ఈ రోజు నేను సాధువే, రేపు నేను సాధువే, నా పాడ ఎత్తకపోయేటప్పుడు కూడా నేను సాధువే. శ్రీ 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 శివరుద్ర సాధు అనేది నేను ఏ ఛానల్లో కూడా చెప్పబెట్టలేదు, ఏ ఛానల్లో కూడా రాయలేదు. శ్రీ 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 ఎక్కడ శ్రీ అమ్మ? ఎవరిచ్చారు బిరుదు? శ్రీ అనేది లేదు, డాక్టరేట్ అనేది లేదు. ఉన్నది ఒకే ఒకటి, ఇది. ఈ నాలుక ధర్మం వైపు నిలబడ్డదా విజయం మనదే. 5గురే పాండవులు, 110 మంది కౌరవులు. మరి విజయం పాండవులేదే అయింది. రాముడు ఒక్కడే, 10 తలలు ఉన్న రావణాసుడు. రావణాసుడి దగ్గర వచ్చేసి శివధనస్సు ఉంది. శివధనస్సు ఉన్నదంటే రావణాసుడికి చావు లేదని అర్థం. రాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, కానీ బ్రహ్మాస్త్రం తండ్రి ఒకటేసారి ఉపయోగించాలి రాముడు. కానీ రావణాసుడు అధర్మం వైపు ఉండేసరికి శివధనస్సు పని చేయలేదు. రాముడు ధర్మం వైపు ఉండేసరికి ఆ బ్రహ్మాస్త్రం పనిచేసింది. బ్రహ్మాస్త్రము శివధనస్సు కంటే చిన్నది. అయితే శివధనస్సు ఎంతటి విలువైనదంటే అమ్మ, అది ఉన్న దగ్గర విలువ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. శివధనస్సు పరశురాముడి దగ్గర ఉన్నది, శివధనస్సు వచ్చేసి ఇంద్రుడి దగ్గర ఉన్నది, శివధనస్సు వచ్చేసేసి రావణాసుడి దగ్గర ఉన్నది. ఇన్ని విలువలున్న ఒక ధనస్సే ఓడిపోయిందంటే శివుడు కూడా ధర్మంనే గెలిపించాడు అని అర్థం. ఇంత ధర్మంలా ఈ బోడిలింగం గాడు శివుడితో పెట్టుకుంటాడు ఆ తల్లి. మళ్ళీ నేను పార్వతిని శివుడు అంటున్నారు అందులో. నాకు ఎంత బాధ అయిందంటే, నేను జర్నీలో వస్తాను, నేను అప్పుడు నాగ్పూర్ నుంచి వస్తున్నా, ఆ వీడియో చూసిన మనల్ని ఫోన్ చేసిరు, స్వామి ఒకసారి అంటే నాకు కార్లో ఎల్ఈడి మానిటర్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసి కూడా చూస్తే ఇద్దరు వీడియో పార్వతీ పరమేశ్వర్లా కలిసి ఉంటామని అంటే, మళ్ళీ పార్వతీ పరమేశ్వరుని ఇస్తామంట. అది కూడా ఏడికెళ్ళి ఇస్తారో మరి. అన్నున్నోడే ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ చుట్టూ తిరుగుతుంటే ఈయన గారు ఏదో ఇస్తారని అంటున్నారు. ఎక్కడ లేని హట్ అక్కడ అయిందమ్మా. బాధ అనిపించింది. తండ్రి అంతటి బలహీనంలా కనబడుతున్నాడా, నా తండ్రి కళ్ళు మూసుకొని ఉన్నాడా, బాధ 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 అయిన తర్వాత ఓపెన్గా ఒకటే మాట అమ్మా, ఆ లంచ్ అవర్ టైంలో దిగి ఏమనుకున్నా అంటే, ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి దారి అయితే దొరకక తప్పదు ఈ మహానుభావుడి యొక్క విషయాలను చెప్పి తెలుగు ఉపయోగించి ప్రశాంతంగా జర్నీ సాగించిన. 5 hours తర్వాత హైదరాబాద్ చేరిన తర్వాత
ఈవినింగ్ 7:30కి ఆ అమ్మాయి ఫోన్ చేసింది రాధిక. గురుగారు అంటే నేను ఎవరో చెప్పమ్మా అంటే నేను రాధిక అంటే ఏమైందంటే వాడు నాకు మొదట తాళి కట్టిండు అనగానే ఇంకా ఎంత బలంగా అనిపించిందంటే ఆహా దొరికింది అన్నోడు అని అప్పుడు ఆ అమ్మాయికి చెప్పిన. అప్పటికి నేను లైవ్ డెబిట్ లోకి వచ్చిన బిగ్ టీవీలకి మస్తు వేసుకున్న అప్పటికి నువ్వు అట్లా మాట్లాడతావు అది ఆ రోజు నైట్ నేను టైడే వచ్చి నెత్తికి రుమాలు కట్టుకున్నాను అనమాట. నేను కట్టుకున్నప్పుడు అయింది ఆ విషయం జరిగింది కదా. కరెక్ట్ మండే రోజు ఇట్లా అన్న విషయంలో ఆ అమ్మాయికి నేను చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకు చెప్తా అంటే అమ్మ ఆ అమ్మాయి వల్ల యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ ఒక మేల్కొలుపు వచ్చింది. డేర్ చేసింది, మాట్లాడింది, మర్యాదపూర్వకంగా మనకి వివరాలు అందించింది. తెలంగాణ గవర్నమెంట్ కదిలింది కూడా ఆ అమ్మాయి వచ్చింది అని నేను చెప్పగలుగుతాను. అంతకు ముందుకు ఇప్పుడు చూడమ్మా మోకిలా పిఎస్లో కేసు అయింది. కేసు తర్వాత ఏమైంది, నెల నుంచి నడుస్తుంది 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు కానీ బరువు పడలే. బరువు ఈ రాధిక అమ్మాయి రాగానే ఒక బరువు మొదలైంది. తెలంగాణ కమిషనర్ గారు, ఉమెన్స్ కమిషనర్ గారు నేరెళ్ళ శారదా అమ్మ గారు కాగితం తీసేసుకున్నారు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే అమ్మ కరీంనగర్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. తర్వాత ముఖ్యంగా జరిగింది ఏంటంటే అమ్మ నేను చేసింది అఘోరఖాడ నుంచి లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించినాక అందరు కళ్ళు పెద్దగా అయిపోయింది. అప్పటిదాకా వీడు మంత్రాలు వేసి లేపేస్తానంటున్నాడు అందరినీ, ఎవరితో నా మంత్రంతో మిమ్మల్ని లేపేస్తా అంటుడు. అట్లా భయపడిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆజాద్ గారు అడ్వకేటర్ ఏమన్నాడు నన్ను, స్వామి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు మా వాళ్ళు అన్నారు. దేనికి స్వామి అని అన్నా అంటే వాడికి మంత్రాలు వస్తాయని మా ఇంట్లో కొద్దిగా టెన్షన్ పడుతున్నానంటే నేనన్నా ఆ బోడిలింగానికి మంత్రాలు వస్తే పరమశివుడికే దేహాన్ని ఇచ్చేసి ఊరూర భిక్షాటన చేసేవాడికి మరి ఏ మంత్రాలు రావాలి స్వామి, దానికి మీకు గ్యారంటీగా ఇస్తా అంటే ఇలా కాదు స్వామి మనం 100 చెప్పొచ్చు కదా అని అంటే మీరు నమ్మేటట్టుగా నేను కాగితం రిలీజ్ చేపిస్తా అని చెప్పి కాశీ నుంచి అఘోరఖాడ నుంచి కాగితం రిలీజ్ చేపించినమ్మా. అఘోరఖాడ లెటర్ కూడా అందరికి వచ్చింది ఛానళ్ళల్లో. ఆ అఘోరఖాడల నుంచి లెటర్ రాగానే అందరికీ ఒక జ్ఞానం అనేది మొదలైంది. ఇట్ ఈస్ ద నాట్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద ఇన్ఫాక్ట్ సనాతన ధర్మం పేరిట ఒక గూడు పుటానం జరుగుతుంది అని చెప్పేసి ఇక మోకిళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసిన ఆ ధైర్య సాహసాలకి ఈరోజు జైల్లో ఉన్నాడు.